హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. భైరవం అంటూ గత కొన్ని నెలలుగా సినిమా గురించి టీమ్ టీజింగ్ చేస్తూనే ఉంది. సినిమాలోని కీలక పాత్రలను పరిచయం చేస్తూ హైప్ పెంచుతూ వెళ్లారు. దానికి తగ్గట్టుగానే సినిమా టీజర్ అదరగొట్టింది. మాస్ యాక్షన్ ఓవర్లోడెడ్ అనేలా సిద్ధం చేశారు దర్శకుడు విజయ్ కనకమేడల. ఒకానొక సమయంలో అసలు ఈ సినిమా రీమేకేనా అనే డౌట్ వచ్చేలా చూపించారు. అలాగే ఈ సినిమాలో జాతర ఫైట్ కనిపిస్తుంది. జాతర ఫైట్ కనిపిస్తే ఏముంది అనుకుంటున్నారా? పుష్ప ది రూల్ సినిమా వచ్చాక జాతర ఫైట్ ను అదేదో హిట్ ఎలిమెంట్ అనేలా చిత్రించారు టాలీవుడ్ లో. గతంలో ఎప్పుడూ జాతర ఫైట్లు లేనట్టు రానట్లు ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇందులో కూడా జాతర ఫైట్ ఉందని టీజర్ లో చూపించారు. దీంతో ఈ సీన్ ను నమ్ముకుని సినిమా ఉంది అని అర్థమవుతుంది. అయితే ఈ సీన్ బాగా పండింది అని అంటున్నారు కూడా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సుమారు 3 ఏళ్లు గ్యాప్ తర్వాత తెలుగులో కనిపిస్తున్న సినిమా ఇది. ఆయన చుట్టూనే ఈ సినిమా తిరుగుతుందని అర్థమవుతోంది. అయితే రామలక్ష్మణులు లాంటి నారా రోహిత్, మంచు మనోజ్ మధ్యలో ఆంజనేయుడిలా సాయి శ్రీనివాస్ ఉంటాడు అని అర్థమవుతోంది. ముగ్గురు స్నేహితులు, ఊరు దేవాలయం భూములు, గ్రామ రాజకీయాలు ఇలా మనకు తెలిసిన పాత విషయాలే ఉన్నా వాటిని చూపించే విధానమే ఈ సినిమాలో కొత్తగా ఉండబోతుంది. అంతా చెప్పి ఒరిజినల్ సంగతి చెప్పకపోతే బాగుండదు కదా. ఈ సినిమా ఒరిజినల్ గరుడన్ సూరి, శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన సినిమా ఇది. గతేడాది మే 31న తమిళనాట విడుదలై మంచి విజయం అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి 44 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఇప్పుడు తెలుగులో మన నేటివిటీ అంశాలు, మాస్ యాక్షన్ ను యాడ్ చేసి చూపించబోతున్నారు. ముగ్గురు హీరోలకు దర్శకుడికి నిర్మాత కేకే రాధామోహన్ కు ఈ సినిమా చాలా కీలకం. ఎలా ఉంటుందో తెలియాలంటే ఫిబ్రవరి రావాలి. డేట్ ఇంకా టీం చెప్పాలి. ఇదండి వాళ్ళ షో టైం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.